వైసీపీ హయాంలో రుషికొండలో నిర్మించిన భవనాలపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ అంశంపై ఇప్పటికే అధికార పార్టీ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రభుత్వ సొమ్ముతో రుషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించారంటూ టీడీపీ ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తోంది. దీనికి వైసీపీ నేతలు కూడా రిటర్న్ కౌంటర్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై గుడివాడ అమర్నాథ్ సుదీర్ఘ వివరణ ఇవ్వగా, ఇప్పుడు నాటి పర్యాటక మంత్రి, వైసీపీ మాజీ మంత్రిగా ఉన్న రోజా ట్వీట్ వేదికగా స్పందించారు. రుషికొండలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అని ఆమె ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప అని ఆమె మండిపడ్డారు. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా? 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం. ఇందులో అక్రమం ఎక్కడుంది? విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా రాష్ట్రానికే తలమానికగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా? ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా అని నిలదీశారు. వైసీపీ నేతలని, జగన్ని ఎంత టార్గెట్ చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం ఆపేదే లేదని, వెనుదిరగదని, వెనుకడుగు వేసేదే లేదని ఆమె తేల్చి చెప్పారు. అయితే ఈ ట్వీట్పై నగారి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ రెడ్డి ట్విట్టర్ వేదికగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుంది మీ యవ్వారం. ముందు ఆ ప్యాలెస్కు, మీ బెంచ్ కారుకు ఉన్న సంబంధమేంటో బయటపెట్టండి మాజీ మంత్రి గారు అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.